ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లి చందు దగ్గరికి వెళ్ళి, బాను నాతో మాట్లాడడం లేదు బా, ఎందుకు మాట్లాడలేదండి బావా అనేసి అంటుంది. అప్పుడు చందు, నీకు తెలియదా, నేను 10 లక్షలు వడ్డీకి తీసుకొని వచ్చాను, మీ అమ్మా నాన్నలాగే నువ్వు నన్ను మోసం చేసావు వల్లి అనేసి అంటాడు. అప్పుడు వల్లి, జరిగింది ఏదో జరిగిపోయింది బా, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడడం లేకపోతే నాకు ఎలాగో అనిపిస్తుంది అనేసి అంటుంది. అప్పుడు చందు, నీదేదో నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటాను అనేసి కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు వల్లి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. భాగ్యం, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే, వల్లి నేను అత్తారింటికి వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటాను అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం షాక్ అయిపోతుంది. ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది అంటుంది. 10 లక్షల గురించి మీ అమ్మ నాన్న మోసం చేయడమే కాదు, నువ్వు నన్ను మోసం చేసావని నాతో మాట్లాడడం లేదమ్మా అనేసి అంటాడు. అప్పుడు భాగ్యం, ఎలాగైనా అల్లుడు గారు మనసు మార్చుకొని నీతో మాట్లాడతారు అనేసి సర్ది చెప్పి వల్లిని ఇంటికి పంపిస్తుంది. భద్రావతి, విశ్వ భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు భాగ్యం, మీరేంటి మా ఇంటికి వచ్చారు, దారి తప్పి వచ్చారా ఏంటి అనేసి అంటుంది. అప్పుడు భద్రావతి, విశ్వ, లేదు నేను మీ ఇంటికి రావాలనే వచ్చాము అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం, ఎందుకు వచ్చారు, అయినా మీరు మా వియ్యంకుల వారి శత్రువులు, అలాంటిది మా ఇంటికి రావడం ఏంటి అనేసి అంటుంది భాగ్యం. భద్రావతి, విశ్వ ఇద్దరు కలిసి కూర్చుంటారు. కూర్చొని భద్రావతి, మా రామరాజుకి అలాగే వాళ్ళ చిన్న కూతురైనటువంటి అమూల్యని మా విశ్వకి ఇచ్చి పెళ్లి చేయడానికి అనుకుంటున్నాను. డైరెక్ట్ వెళ్ళి రామరాజుని అడిగితే తను కాదంటాడు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీ కూతురైనటువంటి వల్లి హెల్ప్ చేయాలి, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, మీరిద్దరు కలిపి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అనేసి, అందులో మీ వల్లి మాకు సహాయం చేయాలి అనేసి అంటుంది. అలా చేస్తే మేము 10 లక్షలు మీకు ఇస్తామనేసి అంటుంది. అప్పుడు భద్రావతి ఒప్పుకోదు. తర్వాత 10 లక్షలు తీసుకొచ్చి అక్కడ పెడతాడు విశ్వ. ఇప్పుడు ఎలాగైనా వల్లికి 10 లక్షలు అవసరం ఉన్నాయి కదా అనేసి భద్రావతి తీసుకోండి అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం, సరే అండి తీసుకుంటాము, మీ అల్లుడు అయినటువంటి విశ్వకి అలాగే అమూల్యకి పెళ్లి చేసే బాధ్యత నాదే అనేసి అంటుంది. అని 10 లక్షలు తీసుకుంటుంది. ప్రేమ కళ్యాణ్ టెన్షన్ ఇక వదిలిపోయింది అనేసి అనుకొని కూల్గా కాలేజ్కి వెళ్దాం అనుకుంటుంది. కళ్యాణ్ ప్రేమకి ఫోన్ చేసి, నన్ను ఇంతగానం కొడతావా, చికితిగా బాదుతావా, నేను నీ సంగతి చెప్తాను, మీ మామయ్య గారికి ధీరజ్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, కళ్యాణ్ లేకపోతే పెళ్లి చేసుకున్నాడని నేను చెప్తాను మీ మామయ్య గారికి అనేసి బెదిరిస్తాడు. నువ్వు ఒక 1 అవర్లోనే నా దగ్గరికి రావాలి అనేసి చెప్తాడు. లేదంటే నేను మీ మామయ్య దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ లేకపోతేనే ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు అనేసి నేను నిజం చెప్తాను అనేసరికి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతాడు. మొన్న ప్రేమ ఒకరిని తరిమి కొట్టింది కదా, అతను ఎవరో నీకు తెలుసా అని వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా మందిని అడుగుతాడు. అయినా కూడా ఎవరూ తెలియదు అనేసి అంటారు. అప్పుడు ప్రేమ ఎలాగైనా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి అనేసి వెళ్తుంటే ధీరజ్ బండేసుకొని వస్తాడు. అప్పుడు ప్రేమకి లిఫ్ట్ ఇస్తాడు. ప్రేమ, ఇక్కడ ఆపు ధీరజ్ అనేసి అంటుంది. ఆపి ధీరజ్ వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రేమ కళ్యాణ్ దగ్గరికి రూమ్లోకి వస్తుంది. వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ.